Guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video on a 3 BHK east facing flat అండి. ఇది 1650 SFT ఏరియా కలిగి ఉంది. ఇది బాచ్పల్లి ఏరియాలో ఉంది. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఎంట్రన్స్లో చూసుకుంటే ఎంట్రన్స్ డోర్ ఆర్చ్ ప్యానలింగ్ అనేది ఇలా చేసామండి. చూడండి మొత్తం వుడ్ కలర్లో ఇచ్చాము అండ్ సెంటర్లో డోర్ వచ్చింది మనకి. ఇదంతా కూడా వినీర్ ప్యానలింగ్ అండి. ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది నార్మల్ దానికంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చాము, ఎల్ షేప్ షూ ర్యాక్. సో ఇక్కడ కూర్చొని మనం షూ వేసుకోవచ్చు, ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి, మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి. సో రండి చూద్దాం. మనం ఇప్పుడు హాల్లో ఉన్నామండి, లివింగ్ రూమ్. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము చూడండి. చాలా నీట్గా మంచి కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ రూఫ్ లైటింగ్ అండ్ ప్యానల్ లైటింగ్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ 2 ఫ్యాన్స్ కాకుండా ఒక ఫ్యాన్ ఒక జూమర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది, కొంచెం చిన్న హాల్ కాబట్టి. అండ్ ఈ హాల్లో ఎంట్రన్స్లో చూసుకుంటే స్ట్రైట్గా మనకి పెద్ద టీవీ యూనిట్ కనిపిస్తుందండి. ఇది ఫుల్ వాల్ టీవీ యూనిట్, హైట్ చూడండి ఫుల్ వాల్ ఉంది. సో ఈ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే మనకి ఈ బార్డర్లో వచ్చేసి సిఎన్సి డిజైన్ ఇవ్వడం జరిగింది, బ్యాక్ లైటింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ కలర్ ఫినిష్తో ఇక్కడ హై గ్లాసీ లామినేషన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి సైడ్ చూసుకుంటే చిన్న చిన్న మనం ఏమన్నా డిజైన్ ఆర్ట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఇవ్వడం జరిగిందండి విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ కింద బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ సెంటర్లో మనం ఇక్కడ ఊఫర్ అలాంటిది పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం సెటప్ కేబుల్ కొరకు ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చాము. అండ్ సైడ్న మనము డ్రా స్టోరేజెస్ ప్రొవైడ్ చేసాము. అండ్ దీని పక్కనే మనం చిన్న పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగిందండి, సో దట్ డైనింగ్ ఏరియా డైరెక్ట్ కనిపించకుండా ఈ పార్టీషన్ కవర్ చేస్తుంది. ఇది కూడా సిఎన్సి డిజైన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ పార్టీషన్స్ని కలుపుతూ మనం ఇక్కడ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ కూడా చిన్న ఆర్చ్ ఇచ్చాము, పార్టీషన్ ఇచ్చామండి. ఈ పార్టీషన్ కూడా గ్లాస్ పార్టీషన్ ఇచ్చాము విత్ వుడెన్ ఫ్రేమింగ్. సో ఈ పార్టీషన్ ఎందుకు ఇచ్చామంటే డైరెక్ట్గా కిచెన్ కనిపించకుండా ఈ పార్టీషన్ కొంచెం కనిపించకుండా చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాము. సో దీని పక్కనే వచ్చిన కిచెన్ చూసుకుంటే ఇదంతా కూడా అక్రిలిక్ కిచెన్ అండి. సో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనము బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి. ఇంతకుముందు బిల్డర్ ఇచ్చిన మొత్తం కూడా కౌంటర్ కూడా పగలగొట్టేసి కొత్తగా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ట్యాండమ్ బాస్కెట్ ప్రొవిజన్ ఇచ్చాము విత్ కట్లరీ షీట్ ఇన్సైడ్. నెక్స్ట్ మనం ఇక్కడ కూడా ప్లేట్ సపరేటర్ అనేది ఇచ్చామండి ట్యాండమ్ బాస్కెట్ సెటప్లో. అండ్ ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇస్తూ సైడ్న మనం ఇక్కడ హెడ్ లెవెల్ యూనిట్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా మనం విండో వచ్చింది, విండో పక్కన కూడా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. అండ్ దాని ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ కూడా మనం హెడ్ లెవెల్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి. ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ కొంచెం కాస్ట్లీ పడుతుంది. నెక్స్ట్ ఈ బాటమ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఆల్సో ఆపోజిట్ కౌంటర్ లాగా యూజ్ అవుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లోనే మనం ఆనియన్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఈ బాటంలో స్టోరేజ్ ఇచ్చాం అనమాట, ఇదంతా కూడా స్టోరేజ్. సో ఈ కిచెన్ అయిపోయి అక్కడ కిచెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన చూసుకుంటే ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఇది డైరెక్ట్ ఫాల్ సీలింగ్ నుంచే ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఎక్కడ వుడెన్ ప్యానలింగ్ యూజ్ చేయలేదు. అలా కూడా ఇచ్చుకోవచ్చు, లోపల నుంచి సపోర్ట్ అనేది గట్టిగా ఇస్తామన్నమాట. నెక్స్ట్ మనకి ఈ కిచెన్ తర్వాత పూజా మందిరం ఎంట్రన్స్ దగ్గర మనకి వాల్ బీమ్ అంతా కూడా ఇట్లా వుడెన్ ప్యానలింగ్తో కవర్ చేయడం జరిగింది. సో ఈ పార్టీషన్ అండ్ ఆల్సో ఇక్కడ బీమ్ని కవర్ చేస్తూ మనం ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇది పూజా మందిరానికి టచ్ అవుతుంది. ఈ పూజా మందిరం ఎంట్రన్స్ ప్యానల్ డిజైన్ అనేది ఇలా ఇచ్చాము, మొత్తం వుడెన్ గ్లాసీ హై గ్లాసీ కాంబినేషన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ విత్ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ అనమాట, ఇవి టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ మీద ఇచ్చింగ్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సెంటర్లో ఫ్లవర్ డిజైన్ విత్ గ్లాస్ నాబ్స్ ఇచ్చామండి. సో మనం పూజా మందిరంలోకి ఎంటర్ అవుదాం. సో ఈ పూజా మందిరంలోకి ఎంటర్ కాగానే మనకి కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి
ఈ ఈ బొమ్మ కనిపిస్తుందండి. వెనక నుంచి మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. సో దట్ లుక్ ఎలిగెంట్‌గా వచ్చింది. అండ్ కిందంతా కూడా నానో గ్రానైట్ స్లాబ్ ప్రొవైడెడ్ చేయడం జరిగింది. అండ్ బాటమ్‌లో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామండి విత్ ప్రసాదం ప్లాంక్ అండ్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. టాప్‌లో కూడా చూసుకుంటే ఇక్కడ మనం ఓంకారం సింబల్‌తో డిజైన్ ఇచ్చామండి. ఇదంతా కూడా సీఎన్‌సీ డిజైన్. కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది. బట్ చాలా లుక్ వస్తుందండి పూజా మందిరంలో. అండ్ ఈ పూజా మందిరానికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం కూడా ఇలాంటి వైట్ టైల్స్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది. దీంతో పూజా మందిరం కంప్లీట్ అయ్యాక మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి. చాలా నీట్ డిజైన్, మంచి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ దీన్నే మనం కాంబినేషన్ చేస్తూ ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ ఇచ్చాము. ఈ వార్డ్రోబ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ బీరువా ప్లేస్ అనమాట. ఇది బీరువా పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఓపెన్ క్లోజ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి. ఈ స్లైడింగ్ డోర్స్ ఇలా స్లైడ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ అనమాట. మనకి కాంబినేషన్ ఇలా ఇచ్చాము అండ్ డిజైన్ కూడా ఇలా ఇచ్చాము. అండ్ టాప్లో మనం లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ లిఫ్ట్ టాప్ డోర్స్ అనమాట. అండ్ లాఫ్ట్లో నుంచి మనం లైటింగ్ ఇలా పడేటట్టు ప్రొవిజన్ ఇచ్చాము. సో దట్ ఇక్కడ ఉన్న లామినేషన్ ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే రూమ్లో చిన్న స్మాల్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇలా డిజైన్ ఇచ్చామండి. బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇదే రూమ్లో మనం కాట్ కూడా ఇచ్చాము, కింగ్ సైజ్ కాట్. చూడండి, ఇది విత్ హెడ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. కుషన్ హెడ్ బోర్డ్ చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది హైడ్రాలిక్ కాట్ అండి. అండ్ దీని డిజైన్ చూసుకుంటే ఇక్కడ బాటంలో చూడండి ఇట్లా రౌండెడ్ డిజైన్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఇది అమెరికన్ స్టైల్ ఇది. సో దీన్ని మనం ఇలా లిఫ్ట్ చేయొచ్చు. సో మళ్ళీ దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చాము. డ్రెస్సింగ్ యూనిట్లో సైడ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మిర్రర్ స్టోరేజ్ కూడా ఇచ్చామండి బ్యాక్ సైడ్. నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం డ్రా స్టోరేజ్ అండ్ డోర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ విండో ప్యానలింగ్ కూడా చేయడం జరిగిందండి. ఈ విండో ప్యానలింగ్ గురించి చెప్పాలంటే మనం ఈ హెడ్ బోర్డ్ ఫిట్ చేయక ముందే ఈ ఏసీ అనేది ముందే ఫిట్ చేయాలన్నమాట. సో దట్ ఈ ఏసీ ఫిట్ చేశాక మనం ఈ విండో ప్యానలింగ్ చేశాక గ్రిల్స్ ఫిట్ చేసుకోవాలి. అదర్వైజ్ కష్టమైపోద్ది. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఈజీ అవుతుంది మీకు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే లోపు మనం మధ్యలో ఒక డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ డైనింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ తర్వాత ఈ డైనింగ్ ఏరియా చూద్దాం. డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ ఇది చేసామండి. ఇట్లా ఎల్ షేప్ హెడ్ లెవెల్ యూనిట్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్స్. అండ్ మధ్యలో వచ్చేసి డైమండ్ గ్లాస్ ఇచ్చామండి ప్యానలింగ్ కింద. చాలా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్రానైట్ స్లాబ్ అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము. డ్రా స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వాష్ బేసిన్ సెటప్ అండి. వాష్ బేసిన్ సెటప్కి ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇలా టచ్ చేస్తే మనకి కలర్స్ చేంజ్ అవుతాయి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇట్లా మొరక్కో టైల్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఇక్కడ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. చాలా నీట్ డిజైన్, రౌండెడ్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ తర్వాత ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ టీపర్టీ డిజైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్లో డైమండ్ షేప్ ఇచ్చాం అనమాట. విత్ గోల్డెన్ హ్యాండిల్స్ ఇవ్వటం వల్ల చాలా లుక్ వచ్చింది. అండ్ టాప్ స్టోరేజ్ చూసుకుంటే ఇలాంటి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇందులోనే మనం ఒక కాట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇది కూడా కింగ్ సైజ్ కాట్. ఈ కింగ్ సైజ్ కాట్కి హెడ్ బోర్డ్ కుషన్ చూడండి ఎంత ఎలిగెంట్గా వచ్చిందో. దీని తర్వాత కింద కాట్ స్టోరేజ్ చూసుకుంటే ఇది కూడా హైడ్రాలిక్ కాట్ విత్ రౌండెడ్ డిజైన్ ఎట్ బాటమ్ అండి.
అండ్ అక్కడ కూడా విండో ప్యానలింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చిన్న సింపుల్ టీవీ యూనిట్ కూడా ఇచ్చాము విత్ సేమ్ కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. చూడండి మా బొడ్డోడు కూర్చున్నాడు. సో ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్, బాటంలో స్టోరేజ్ ఇచ్చాము అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చాలా దూరం పోవాలి రండి. సో ఇలా వచ్చి మనం టీవీ యూనిట్ క్రాస్ చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ ఎంటర్ అవుతాం. ఇది కామన్ బాత్రూమ్. దీని తర్వాత గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఎంట్రన్స్లో కనిపించేది ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ విత్ స్టోరేజ్, బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చిన్న సైజ్ కాట్ ఇచ్చామండి. ఇది కూడా హైడ్రాలిక్ కాట్ విత్ హెడ్ బోర్డ్ కుషన్ అండి. ఇది గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, స్పెషల్ గ్రీన్ అండి ఇది. సో ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ స్లైడర్స్ ఇచ్చాము. ఇక్కడ టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాము. చూడండి చాలా నీట్ లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో దీంతో మన గెస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఇది ఓవరాల్ మన 3 BHK అండి. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.